వైసీపీ హాయంలో అమలైన అమ్మఒడి పథకం తల్లికి వందనం పథకం పేరు మీదుగా మార్పు చేయడం జరిగింది. పేర్లు మార్చడమే కాదు, విధి విధానాల్లో కూడా మార్పులుంటాయని చెబుతున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఎంత డబ్బులు విడుదల చేయబోతున్నారు, కావలసిన అర్హతలేమిటి, తల్లికి వందనం కొత్త నియమాలేమిటి, ఆ నియమాల ప్రకారం మీకు డబ్బు వస్తుందా రాదా, ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ప్రభుత్వ నియమాల ప్రకారం అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు నేరుగా సంవత్సరానికి ఒకే విడతలో 13,000 రూపాయలు విడుదల చేసేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. మేనిఫెస్టో ప్రకారం అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా పేరు మార్చారు. ఎంత డబ్బులు వేస్తారు అని చూసుకుంటే ఒక్కో విద్యార్థికి 15,000 వేస్తామని చెప్పారు. అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 చొప్పున వేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. వైసీపీ హాయంలో ఒక్క బిడ్డకే అమ్మఒడి వస్తే తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మరో కొద్ది రోజుల్లో మన ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నియమాలని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నియమాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి తప్పనిసరిగా కనీస హాజరు 75 నుంచి 80% ఖచ్చితంగా ఉండాలి. హాజరు లేకపోతే డబ్బులైతే రావు. తల్లికి వందనం పథకం విద్యార్థి యొక్క తల్లికి సంబంధించింది. తల్లి తప్పనిసరి. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుణ్ణి తల్లిగా భావించడం జరుగుతుంది. తల్లులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. అలాగే తల్లి లేదా సంరక్షకుడు అలాగే విద్యార్థి వాళ్ళిద్దరికీ కలిపి ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఒకే ప్రాంతానికి సంబంధించినదై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలకు మించకూడదు. అనగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబానికి చెందినటువంటి విద్యార్థుల తల్లులై ఉండాలి. పేదరికానికి సంబంధించిన కుటుంబాల నెలసరి ఆదాయం చూసుకుంటే గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000కు మించకుండా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లించేవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పెన్షనర్లు అనగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి రిటైర్మెంట్ తీసుకొని ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారై ఉంటారో వారు ఈ పథకానికి అనర్హులు. దరఖాస్తు ద్వారా రేషన్ కార్డులో ఉండేటువంటి నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కూడా 4 చక్రాల వాహనం ఉండరాదు. ఇందులో ట్రాక్టర్ ట్యాక్సీ మినహాయింపు. నెలకి విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల స్థిరాస్తులకు సంబంధించి విస్తీర్ణం 1000 చదరపు అడుగులకు మించకుండా ఉంటే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్, IIITల్లో చేరే విద్యార్థులకు ఈ పథకం నుంచి డబ్బులైతే రావు. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ ద్వారా కూడా ఈ దరఖాస్తునైతే చేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే తల్లి మరియు విద్యార్థి ఆధార్ కార్డ్, కుటుంబ రేషన్ కార్డ్, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్, మొబైల్ నంబర్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మరియు పాఠశాల స్టడీ సర్టిఫికేట్లు. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.